ఓం శాంతి. ఈరోజు మురళి 22/8/2026. మధురమైన పిల్లలారా, విశాల బుద్ధి కలవారిగా అయ్యి పెద్దవారి అభిప్రాయాలను తీసుకుంటూ అనేక ఆత్మల కళ్యాణం చేయండి. వారి నుండి హాల్ మొదలైనవి తీసుకొని మంచిగా ప్రదర్శనలను పెట్టండి. బాబా ఏమంటున్నారు? బాబా విశాల హృదయంతో బేహద్దు భావనలతో సేవ చేయండి అని చెప్తున్నారు. పెద్దవాళ్ళకి మనం సేవ చేసినామంటే వాళ్ళు ఫ్రీగా మనకు హాల్ ఇస్తారు. తద్వారా అనేక పెద్ద ప్రొజెక్టర్సు, పెద్ద పిక్చర్లు తెచ్చి ఎగ్జిబిషన్ పెట్టండి అని అంటున్నారు. దానికంటే మంచిదిగా మ్యూజియమే పెద్ద పిక్చర్లతో 10x12 లెక్కలేనన్ని మ్యూజియం విగ్రహాలతో తయారు చేయబడి ఉంది. బాబా యొక్క మ్యూజియంస్ ఎన్నో ఉన్నాయి. అనేక పుణ్యక్షేత్రాల్లో తీర్థస్థానాల్లో కూడా తయారు చేయబడి ఉన్నాయి. ఇవైతే పెద్ద హాల్స్లో టెంపరీగా పెట్టేది జరుగుద్ది. ఇది ఒక టైపు. అనేక రకాలు కదా. బాబా సేవ చేయడం కోసం ఎవరింట్లోనైనా క్లాసులు ఏర్పాటు చేయడము, లేదా ఆ ఊర్లో ఒక టెంపుల్లోకి వెళ్ళి అక్కడ బాబా సందేశం ఇవ్వడము, అక్కడ ఎగ్జిబిషన్ పెడతా అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినాక ఏదైనా ఒక హాల్ తీసుకొని చేయడము, లేదా ఎవరైనా బీకేస్ ఇండ్లలో గీతా పాఠశాల తెరవడము, ఆ తర్వాత అందరూ కుతూహలంగా ఉన్నారు అంటే ఒక ఇల్లు బాడికి తీసుకొని బాబా యొక్క సెంటర్లు తెరవడము, తర్వాత అక్కడ అక్కయ్యలు ఉంటారు, వాళ్ళు అనేక సేవా ఉపాయాలు ఆలోచన చేస్తూ నడిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత సెంటర్లు అయిన తర్వాత అనేక ఎగ్జిబిషన్స్ చేయడము, ప్రొజెక్టర్ షో ద్వారా బాబా యొక్క సందేశం ఇవ్వడము, భిన్న వర్గాల ప్రదర్శనలు పెట్టడము, ఆ తర్వాత 3D ఫిలిం షో ద్వారా, లేజర్ షో ద్వారా బాబా యొక్క ప్రఖ్యాతం చేయడము, టీవీలోని ఛానల్స్ ద్వారా ప్రఖ్యాతం చేయడం, అట్లా భిన్న రూపాల్లో బాబా ఇవాళ అంటున్నారు, పిల్లలారా పెద్ద వ్యక్తులకు సందేశం ఇవ్వండి. తద్వారా మీకు ఫ్రీగా పెద్ద హాల్స్ దొరుకుతాయి. దాంట్లో మీరు చాలా మంచిగా ఎగ్జిబిషన్ని పెట్టండి. అనేక ఆత్మలు చూడ్డానికి వస్తారు. ప్రశ్న: ఇప్పుడు మీకు ఏ స్మృతి కలిగింది? దాన్ని స్మరణ చేసినట్లయితే ఎప్పుడూ దుఃఖితులుగా అవ్వరు. జవాబు: మేము పూజ్యులైన రాజులుగా ఉండేవారము, మళ్ళా ఇప్పుడు ప్రజలుగా అయిపోయాము. ఇప్పుడు బాబా మళ్ళా మిమ్మల్ని రాజులుగా తయారు చేస్తున్నారు. బాబా ఇప్పుడు మాకు మొత్తం విశ్వ సమాచారాన్ని వినిపిస్తున్నారు. మేము ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీలను తెలుసుకున్నాము అనే స్మృతి వచ్చింది. బాబా ఎన్నెన్ని స్మృతి ఇప్పిస్తారు కదా. పూజ్యులుగా ఉండే మీరు పూజారిగా ఎట్లయినారు, పూజ్య దేవీ దేవతలుగా రాజులుగా ఉండే మీరు ప్రజలుగా ఎట్లయినారు అని రకరకాలుగా బాబా తెలివిస్తూ ఉన్నారు. అందుకే బాబా అంటారు, బాబా ఇప్పుడు మాకు మొత్తం విశ్వ సమాచారాన్ని వినిపిస్తున్నారు. మేము ప్రపంచ హిస్టరీ, జాగ్రఫీలను తెలుసుకున్నామనే స్మృతి వచ్చింది. ఈ స్మృతులను స్మరణ చేస్తూ ఉంటే ఎప్పుడూ స్వయాన్ని దుఃఖితులుగా భావించరు, సదా సంతోషంగా ఉంటారు. బాబా ఇచ్చే ప్రాప్తుల ముందు, బాబా మనల్ని తయారు చేసేటువంటి శ్రేష్టమైన వ్యక్తిత్వం ముందు మనం ఏమేమి దుఃఖాన్ని అనుభవం చేశామో, బాధలు అనుభవం చేశామో, రోగాలను అనుభవం చేశామో అవన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి ప్రాప్తిని బాబా మనకి ఇస్తున్నారు. పాట: నయనహీనునికి దారి చూపించండి ప్రభు, అడుగడుగులో దెబ్బలు తింటూ మోసపోతూ వచ్చాము అని హిందీలో పాట ఉంది. నయనహీనుకో రాహు దిఖావో ప్రభు, పగ్ పర్ ఠోకర్ కాయ్, దెబ్బలు తింటా వచ్చినాము. భగవంతుని కోసం అనేక మోసాలు, దెబ్బలు తింటూ వచ్చినాము. ఓం శాంతి. ఓం శాంతి. బాబ్దాదా మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. బాబాను కలుసుకోవడం లేదా బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవడం చాలా సహజమని పిల్లలు భావిస్తారు. తండ్రి నుండి ఒక్క క్షణంలో జీవన్ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. జీవన్ముక్తి అనగా సుఖశాంతి, సంపత్తి మొదలైన వాటి వారసత్వం.
ఇప్పుడు జీవన్ముక్తి మరియు జీవన బంధనం అన్న ఈ 2 పదాలు ఉన్నాయి. ఈ సమయంలో భక్తి మార్గము మరియు రావణ రాజ్యంలో ఉన్న కారణంగా అందరూ జీవన బంధనంలో ఉన్నారు. జీవన బంధనం అంటే ఏం చేసేది, నా కర్మ ఏం చేసేది అని అనేక బంధనాలు ఆలోచన చేస్తూ ఉంటారు కదా, అది జీవన బంధనం. బాబా వచ్చి బంధనాల నుండి ముక్తులను చేస్తున్నారు, వారసత్వాన్ని ఇస్తున్నారు. కొడుకు పుట్టగానే తల్లిదండ్రులు, మిత్ర సంబంధికులు మొదలైన వారంతా వారసుడు జన్మించాడు అంటారు కదా. అలాగే ఏ విధంగా అలా భావించడం సహజమో అలాగే ఇది సహజమే. కల్పపూర్వం వలె మీరొచ్చి మమ్మల్ని కలుసుకున్నారు అని పిల్లలు అంటారు. మీ నుండే మాకు వారసత్వాన్ని పొందే సహజమైన మార్గం లభించింది. కొత్త సృష్టికి రచయిత ఒక్క భగవంతుడేనని ప్రతి ఒక్కరికి తెలుసు. వారిప్పుడు మనల్ని భ్రమించడం నుండి రక్షిస్తున్నారు. నిన్న భక్తి చేసేవారు ఈరోజు తండ్రి ద్వారా సహజ జ్ఞానము మరియు రాజయోగాల దారి లభించింది. మేము బీకేల ద్వారా 2 తండ్రులున్నారని తెలుసుకున్నామని పిల్లల అనుభవం వినిపిస్తారు. 2 తండ్రులు, ఆత్మకు ఒక తండ్రి, శరీరానికి తండ్రి అందరికీ తెలుసు. ఆత్మిక తండ్రి బాబా బిడ్డ అయినాక తెలుస్తుంది. బాబా అంటున్నారు, మీరు తప్ప ఇంకెవ్వరూ 2 తండ్రులు ఉన్నారని అనలేరు. మీ ప్రతి ఒక్క విషయము అద్భుతమైనది. ఇప్పుడు మీకు స్మృతిలోకి వస్తుంది. ఎవరైతే ఇక్కడికి వచ్చారో లేదా ఇక్కడికి చెందిన వారు ఉంటారో వారికి వెంటనే స్మృతిలోకి వస్తుంది, ఇష్టం అనిపిస్తుంది. ఇక్కడ ఇలా స్మృతిలోకి వచ్చిన వారిని కూడా మాయ ఏదో ఒక సమయంలో గట్టిగా దెబ్బ కొట్టి విస్మృతి కలిగిస్తుంది. కోట్ల మందిలో ఏ ఒక్కరో తెలుసుకుంటారు, వాళ్ళల్లోనూ ఎవరో ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని ఇవన్నీ విషయాలు తెలుసుకునేవాళ్ళు. అది బాబా అంటున్నారు. తెలుసుకున్నాక మళ్ళా మాయ రకరకాలుగా వస్తూ ఉంటుంది. మాయ దెబ్బ కొడుతుంది, విస్మృతి కలిగిస్తుంది. ఇందులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా స్మృతిని కలిగించారు. పవిత్రత కంకణాన్ని కూడా పూర్తి కట్టుకోవాలి. రక్షాబంధన రహస్యమేమిటో ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచంలో ఊరికే ఫ్యాషన్గా అన్నా చెల్లెళ్ళ రాఖీ అని చెప్పి అందరూ చెల్లెలు అన్నయ్యకి కానీ, చెల్లెలు తమ్మునికి కానీ, అక్క తమ్మునికి కానీ రాఖీ కడతా ఉంటారు. ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు అనే ఉద్దేశంతో రాఖీ కడతా ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏమి అంటే బాబా అంటున్నారు. సో బాబా ఏం చెప్తున్నారంటే, రాఖీ పండుగ గురించి మీకు తెలుసు కదా అని. రహస్యం ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు. రక్షించే బంధనమే రాఖీ పండుగ. దేని నుంచి రక్షింపబడతాము? శత్రువుల నుండి. మనకెవరు శత్రువులు? మనలోని దుర్గుణాలు, దుర్వ్యసనాలు, దురలవాట్లు, చెడు వికారాలే శత్రువులు. వాటి నుంచి రక్షించే వాళ్ళెవరు? భగవంతుడు. భగవంతుడి యొక్క శక్తి ద్వారా మనము వాటి నుంచి రక్షింపబడే ఉపాయాలను, తెలివిని, జ్ఞానాన్ని తెలుసుకొని దాన్ని నిజ జీవితంలో ఆచరించి వాటి నుండి ముక్తి అవుతాం. అందుకే ఏ బంధనాన్ని ఎవరు ఇష్టపడరు, కానీ రక్షాబంధనాన్ని అందరూ ఇష్టపడతారు. దాన్నే నాగుల చవితి రూపంలో చేస్తారు. తర్వాత కొంతమంది ఈ కాలంలో ఫ్యాషన్గా రక్షాబంధన పండుగని ఆచరిస్తున్నారు. రకరకాల రాఖీలు కట్టుకుంటున్నారు. ఇట్లా వినాయక చవితిని ఫ్యాషన్గా చేస్తున్నారు కాంపిటీషన్తో. భక్తి భావాలు, శ్రద్ధ తగ్గి ఆ విధంగా రాఖీ పండుగను కూడా అందరికీ కట్టేస్తారు, అయిపోతుంది అంతే ఒకరోజు. ఆ అన్నయ్య చెల్లెలకు రక్షిస్తాడో లేదో తెలీదు, లేదా ఆ తమ్ముడు ఆ అక్కయ్యని రక్షిస్తాడో లేదో తెలియదు. మనుషుల్ని రక్షించలేకపోయినా మనల్ని అందరినీ రక్షించే వాళ్ళు జగత్రక్షకులు ఒక భగవంతుడు ఉన్నారనే సత్యరహస్యాన్ని మనం అందరికీ చెప్తాం. అక్కడ కూడా నుదుటను తిలకం పెడతారు, అన్నయ్యకి రాఖీ కడతారు, ఏదైనా స్వీట్ని ఇస్తారు, నోరుని తీపి చేస్తారు. ఆ తర్వాత అన్నయ్య చెల్లెలికి గిఫ్ట్ ఇస్తుంది. సో బాబా పిల్లలైన మనము ప్రతి ఒక్కరితో ఏం గిఫ్ట్ అడుగుతాము? బాబా ముందుగానే ఈ సంవత్సరంలో అనేక మందితో బీడీ, సిగరెట్, అంతేకాదు అనేక దుర్వ్యసనాలు, దురలవాట్లు, దుర్గుణాలు ఇవన్నీ సమాప్తం చేసేయండి అనేటువంటిదే మనం ఆశీర్వాదము లేదా గిఫ్ట్ రూపంలో అడుగుతాం.
సో అది బాబా అంటున్నారు, మీకు ఇప్పుడు తెలుసు రహస్యం. ఎవరి ప్రతిజ్ఞ చేయించారో కూడా మీకు తెలుసు. కామం మహాశత్రువు. నేను ఎప్పుడూ పతితంగా అవ్వను అని నాతో ప్రతిజ్ఞని చెయ్యండి అని బాబా అంటారు. అలాగే మీరు నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ అర్ధకల్పం పాపాలు దగ్ధమై సమాప్తమైపోతాయని బాబా గ్యారెంటీ ఇస్తారు. బాబా గ్యారెంటీ ఇస్తున్నారని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. స్వర్ణకారుడు ఏమని గ్యారెంటీ ఇస్తాడు? పాత ఆభరణాలను కొత్తగా చేస్తాను అని గ్యారెంటీ ఇస్తాడు. అదే అతడి వ్యాపారం. నిప్పులో వేయడం వల్ల అది తప్పకుండా స్వచ్ఛమైన బంగారుగా అయిపోతుంది. ఆత్మలో కూడా మలినాలు కలిశాయని బాబా అర్థం చేయిస్తున్నారు. సతో రజో తమోలేకి ఎలా వస్తారో అర్థం చేయిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడం కూడా సహజమే. ఈ విషయాలను చాలా సహజంగా అర్థం చేయించేందుకు చిత్రాలను కూడా తయారు చేయించడం జరిగింది. యూనివర్సిటీ కాలేజీల్లో కూడా అనేక రకాలైన మ్యాపులు ఉంటాయి కదా, అలాగే ఇది కూడా మీకు మ్యాపు వంటిది. మీరు చాలా చక్కగా ఎవరికైనా అర్థం చేయించవచ్చు. జ్ఞానసాగరుడు పతిత పావనుడు అయిన తండ్రియే వచ్చి స్వయంగా దారిని చూపిస్తున్నారు. ఇంకెవరూ పతితుల నుండి పావనంగా తయారు చేయలేరు. మనుష్యులు నయనహీనులుగా దుఃఖితులుగా ఉన్నారు. మొదటి 2 యుగాలలో దుఃఖం ఉండదు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. అదే స్వర్గం అని పిల్లలైన మీకు తెలుసు. బాబా అంటున్నారు, ఈ సమయంలోని భారతదేశ మనుష్యులకు మరియు ప్రాచీన మనుష్యులకు మధ్య తేడా అయితే ఉంది కదా. ఈ కాలం మనుష్యులకి ప్రాచీన భారతదేశ మనుష్యులకి చాలా తేడా ఉంది, సంస్కారంలో, సభ్యతలో, అన్నింటిలో. కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎంతో పూజ చేస్తూ ఉంటారు. ఎంతెంతగా షావుకారులుగా ఉంటారో అంతంతగా దేవతలను మంచి మంచి నగలతో అలంకరిస్తారు. బాబా స్వయం అనుభవజ్ఞులు కదా బ్రహ్మబాబా. బాంబేలో లక్ష్మీనారాయణల మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటి ట్రస్టీలు లక్ష్మీనారాయణల కోసం వజ్రాల హారాన్ని బ్రహ్మబాబాతో తయారు చేయించారు. బాబాకు ఆ ట్రస్టీ పేరు కూడా గుర్తుంది. మొట్టమొదట శివబాబా మందిరాన్ని నిర్మించినప్పుడు వారిని చాలా అలంకరించారు, శివుణ్ణి. మళ్ళీ దేవతల మందిరాలను నిర్మించినప్పుడు లక్ష్మీనారాయణలు మొదలైన వారిని కూడా అనేక నగలతో అలంకరించారు ద్వాపరయుగ ప్రారంభంలో. ఆ సమయంలో ఎంతో ధనం ఉండేది. అప్పుడప్పుడే కింది దిగినాం కాబట్టి ధనం చాలా ఉంటుంది. గజనీ మహమ్మద్ ఎన్నో ఒంటెలపైన నింపుకొని వెళ్ళాడని చరిత్ర కూడా చెప్తుంది. భారతదేశంలో అపారమైన ధన సంపద ఉండేది. మన భారతదేశంలో ఏముండేదో ఇప్పుడు మీరు యథార్థంగా అర్థం చేసుకుంటారు. మన భారతదేశంలో కుబేరుని ఖజానా ఉండేది. వజ్ర వైడూర్యాలతో మందిరాలు నిర్మించబడేవి. ఇప్పుడు ఆ వస్తువులు ఏవీ లేవు. అన్నింటినీ దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. మీరే పూజ్యులుగా సుసంపన్నులుగా ఉండేవారు. మళ్ళీ మీరే 84 జన్మలు తీసుకొని పూర్తిగా నిరుపేదలుగా అయిపోయారు. ఇటువంటి విషయాలు గడియ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా చేసినట్లయితే మీరెప్పుడూ స్వయాన్ని దుఃఖితులుగా భావించరు. బాబా నుండి మేము ఏమేం తీసుకుంటున్నాము? బాబా వచ్చి మాకు మొత్తం విశ్వ సమాచారాన్ని వినిపిస్తున్నారు అని మీ హృదయంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం గురించి ఎవ్వరికీ తెలియదు, మీకు మాత్రమే తెలుసు. మొదట ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే మతం, ఒకే భాష ఉండేది సత్యుగంలో. అందరూ సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత పరస్పరం కొట్లాటలు మొదలుపెట్టారు. భారతదేశాన్ని ముక్కలుగా చేసేశారు. మొదట ఇలా ఉండేది కాదు. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండేది కాదు. రోగాల నామరూపాలే ఉండవు. దాని పేరే స్వర్గం. స్వర్గంలోకి వెళ్ళిపోండి. బాబా ఎంత బాగా వర్ణన చేస్తా అన్నారు. ఇప్పుడు మీకు మీ స్మృతి కలిగింది. తప్పకుండా కల్పకల్పము మనకు విస్మృతి కలుగుతుంది, మర్చిపోతాం. మళ్ళీ గుర్తు తెప్పిస్తారు బాబా. మొదట ఒక తప్పు జరిగింది. రచయిత మరియు రచనను మర్చిపోయాం. బాబాని మర్చిపోయిన కారణంగానే ఇంక అన్నీ మర్చిపోయినాం కదా. స్వయంని మర్చిపోయినాము, బాబాను మర్చిపోయినాం. ఇప్పుడు మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. సత్యుగంలో కూడా ఈ జ్ఞానం ఉండదు, అది ఆవశ్యకత లేదు కదా. ఎప్పుడు దుఃఖం కలుగుతుందో అప్పుడు బాబా జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని దుఃఖం నుండి మరిపిస్తారు, సుఖంలోకి తీసుకెళ్తారు. సత్యుగంలో సుఖంగా ఉంటాము. సో జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉండదు.
దాని పేరే స్వర్గము. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, తప్పకుండా కల్పకల్పము మనకి విస్మృతి కలుగుతుంది. ఈ జ్ఞానం సత్యుగంలో ఉండదు, మరి అది పరంపరగా ఎలా నడుస్తుంది? ఆ సమయంలో ముఖ్యంగా రాజులు ఉంటారు సత్యుగంలో, ఋషులు మునులు అక్కడ ఉండరు. ద్వాపర యుగం నుంచినే సాధన భగవంతుని కోసం చేస్తారు. వారు ద్వాపర యుగంలో వస్తారు. ఋషులు మునులు మొదలైన వారికి ఆహార పానీయాదులు రాజుల నుండే లభిస్తాయి. వారిని రాజులే సంభాళించుకుంటారు, ఎందుకంటే వారు అన్నీ సన్యసించారు కదా. ప్రాచీన భారతదేశపు ప్రాచీన రాజయోగం చాలా ప్రసిద్ధమైనది. ప్రాచీన ఋషులు మునులు అని ఎప్పుడు అనరు, వారు ద్వాపర యుగంలోనే వస్తారు. వారు రాజుల ఆధారం పైన నడుస్తారు. మాకు రచయిత మరియు రచన గురించి తెలీదు అని అంటారు. ఆ రాజులకు కూడా అది తెలీదు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ జ్ఞానమే తెలీదు. ఇప్పుడు పిల్లలైన మీరు వివేకవంతులుగా అయ్యారు. లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మించే వారికి మీరు ఇన్ని లక్షల రూపాయలను ఖర్చు చేసి మందిరాలను నిర్మిస్తున్నారు, కానీ వారి జీవన కథ గురించి మీకు తెలుసా అని రాయొచ్చు. వీరు రాజ్యాన్ని ఎలా పొందారు, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవన్నీ అడగాలి. ఇప్పుడు ఎక్కడున్నారు మొదలైనవన్నీ మేము మీకు తెలియచేస్తాం. వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పలేరు, మేము చెప్తాము, భగవంతుడు మాకు వచ్చి చెప్తున్నారు అని చెప్పండి. ఈ విధంగా మీరు వారికి రాయొచ్చు, పెద్ద పెద్ద వ్యక్తులకు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జీవన చరిత్ర గురించి తెలుసుకున్నారు, మరి మీరు ఎందుకు రాయకూడదు? మాకు మీరు కొంత సమయాన్ని ఇస్తే మేము ఒక్కొక్క దేవత చరిత్ర గురించి చెప్పగలం. అలాగే శివుని మందిరాలు నిర్మించే వారికి కూడా మీరు రాయండి. బనారస్లో శివుని మందిరాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ట్రస్టీలు కూడా ఉంటారు. ఇలా పెద్ద పెద్ద వారికి అర్థం చేయించేందుకు మీరు ప్రయత్నించాలి. పెద్దవారు అర్థం చేసుకుంటే వారి ద్వారా వచ్చే శబ్దము మారుమ్రోగుతుంది, అది ఇంపార్టెంట్. పేదవారు వెంటనే వింటారు. సహాయం పెద్దవారిది తీసుకోవాలి. ఒపీనియన్ కూడా పెద్దవారి నుండి రాయించుకోవాలి, ఎందుకంటే వారి ద్వారా వ్యాపించే శబ్దం కూడా ఎంతో సహాయం చేస్తుంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు కాలంలో బ్రహ్మకుమారీస్ అంటే అందరికీ తెలిసిపోయింది. వీళ్ళు ఏం జ్ఞానం చెప్తారు అనేది కూడా తెలిసిపోయింది. ఒకప్పుడు విఘ్నాలు, ఒకప్పుడు పరీక్షలు, ఒకప్పుడు యుద్ధము జరిగేది. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మన గురించి తెలుసుకున్నారు. వీళ్ళు చెప్పేది రైటే, వీళ్ళు చెప్పేది భగవంతుని యొక్క సత్యమైన సందేశాన్ని చెప్తున్నారు. మొన్న ఒక స్వామీజీ చెప్పిండేది నేను మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో పంపించాను. చాలా బాగా చెప్పారు. బ్రహ్మకుమారీస్ ఎలాంటి జ్ఞానం చెప్తున్నారు అనే విషయాన్ని క్లియర్గా స్పష్టంగా అర్థం చేయించారు. అందుకే బాబా అంటారు, పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తే ఆ శబ్దం మారుమ్రోగుతుంది. స్వామీజీలు మహామండలేశ్వర్లు చెప్తున్నారు అంటే, పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు చెప్తున్నారంటే అనేక మంది చెవుల్లో వెళ్తుంది కదా. అట్లా బాబా అంటున్నారు, పెద్దవాళ్ళు అర్థం చేసుకున్నట్లయితే వారి ద్వారా వచ్చే శబ్దం మారుమ్రోగుతుంది. పేదవారు వెంటనే వింటారు. సహాయం పెద్దవారిది తీసుకోవాలి. ఒపీనియన్ కూడా పెద్దవారి నుండి రాయించుకోవాలి, ఎందుకంటే వారి ద్వారా వ్యాపించే శబ్దం కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఎంతోమందికి బ్రహ్మకుమారిలు చాలా మంచిది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన సీఎం గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని విషయాలు చెప్తున్నారు కదా. అనేక మందికి బ్రహ్మకుమారీస్ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తున్నారు. వాళ్ళు ధ్యానం వగైరా విషయాలు ఎంత బాగా నేర్పిస్తున్నారు అని మొన్న యోగా డే సందర్భంగా అనేకంగా చెప్పారు కదా. తో బాబా అంటున్నారు, వ్యాపించే శబ్దం ఎంతో సహాయం చేస్తుంది. నిజంగా వారంతా ఎంత శబ్దం వ్యాపింప చేయాలో అంత ఇంకా చేయడం లేదు. అది అంత చేయడానికి మనం కూడా వాళ్ళను అట్లా ప్రొసీడింగ్స్ చేయడం లేదు. చెప్పేస్తారు, వదిలేస్తాం. మళ్ళీ మనం పోయి ప్రొసీడింగ్స్ చేస్తే కదా. మీరు ప్రెసిడెంట్కి కూడా అర్థం చేయిస్తారు, వారు అలాగే అంటారు. చీఫ్ మినిస్టర్, గవర్నర్ మొదలైన వారు ఏదైనా ప్రారంభించినప్పుడు ఈ బీకేలు ఈశ్వర్ని కలుసుకునేందుకు చాలా చక్కటి సహజమైన దారిని చెప్తున్నారు అంటారు. ఎవరైనా వస్తే అందరూ మంచిదే, ఇది చాలా బాగా చెప్తారు వీళ్ళు అని చెప్తారు, కానీ ఫాలో చేయరు. తర్వాత చెప్పేవరకే మళ్ళీ అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే సమాప్తం అయిపోతుంది. ప్రాక్టికల్గా వాళ్ళు చేయలేరు, కానీ మనం ఫీడ్బ్యాక్ చేయాల. బీకేస్ ఎవరు ఉంటారో, ఎవరికైతే అఫీషియల్గా ఇంట్రెస్ట్ ఉంటుందో, బాబా జ్ఞానాన్ని అనేక మందికి వ్యాపింప చేయాలనే పరితపన ఉంటుందో, వాళ్ళ వెంట తిరిగి
వాళ్ళ నుంచి ఏదైతే సేవ చెప్పినారో అది చేయించుకోవాలి. అది బాబా అంటున్నారు. ఈశ్వరుడు అంటే ఏమిటో వారికి ఏమీ తెలియదు. కేవలం ఆ సమయంలో ఇది చాలా మంచి మార్గము అంటారు. శాంతి లభించే ఈ మార్గం చాలా మంచిది అని అంటారే కానీ స్వయం అర్థం చేసుకోరు. బాబా పెద్ద పెద్ద వారికి అర్థం చేయించాలి అని కూడా చెప్తారు. ఇలా పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా పెద్ద పెద్ద ప్రసిద్ధమైన హాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. రాష్ట్రపతి భవనంలో ఎన్ని కార్యక్రమాలు చేసినాం మనం ఈ 4 ఏళ్లలో. బాబా బిడ్డ కదా ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారు. అందుకై అనేక కార్యక్రమాలు, అనేక మంది బీకేస్ అక్కడికి వెళ్ళడము జరిగింది రాష్ట్రపతి భవన్లోకి. ముర్ము గారు వచ్చిన వెంటనే రాష్ట్రపతి భవన్లో మాంసాహారాన్ని బంద్ చేపించారు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ వండడం కానీ ఇవ్వడం కానీ విందులో ఇవ్వడం కానీ ఉండదు. అంతగా తర్వాత తాను తన దైనందిన దినచర్యలో ఎలా ఉంటారు అనేది కూడా ఆమె హిస్టరీలో బాగా ఉదయం అమృతవేళ లేయడము, క్లాస్ చదువుకోవడము, వాకింగ్ వెళ్ళడము, అనేక కార్యక్రమాలు అయిన తర్వాత బాబా మురళిలో ఏం చెప్పినారు అనేది దాని గురించి ఆలోచించడము, ఇవన్నీ చేస్తారు అని ఆమె హిస్టరీలో కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా అనేక మందికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదా, అది బాబా అంటున్నారు. వాటిని తీసుకోండి. మేము మనుషులందరి కళ్యాణం కోసం ఈ ప్రదర్శనని సదాకాలం కోసం పెట్టాలనుకుంటున్నాము అని చెప్పండి. పెద్ద పెద్ద వ్యక్తులతో పెద్ద పెద్ద ప్రసిద్ధమైన హాల్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ప్రైమ్ మినిస్టర్ ద్వారా కూడా, మోదీ గారి ద్వారా కూడా కొత్తగా కట్టిన మంటపం ఉంది కదా, అక్కడ కూడా బాబా యొక్క సేవ జరిగింది కదా. మేము మనుషులందరి కళ్యాణం కోసం ఈ ప్రదర్శనని సదాకాలం కోసం పెట్టాలనుకుంటున్నామని చెప్పండి. ఇది కేవలం అడ్వర్టైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 50-100 హాళ్ళను తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని హాల్స్ ఆలోచన చేయండి. ఎంత బాబాకు నషా ఉంది. 50-100 హాళ్ళు తీసుకొని సేవ చేయండి. భారతదేశం చాలా విశాలమైనది కదా, ఒక్కొక్క పట్టణంలో 10-12 హాళ్ళు తీసుకోండి. ఇన్ని హాల్లో ప్రదర్శన జరుగుతోందని వార్తాపత్రికల్లో వేయాలి. ఎవరు అర్థం చేసుకోవాలనుకుంటే వారు వచ్చి అర్థం చేసుకుంటారు. తద్వారా ఎంతమంది కళ్యాణం జరుగుతుంది. పిల్లలు చాలా విశాల బుద్ధి కలవారిగా కావాలి. పిల్లలే సేవ చేయాల్సి ఉంటుంది కదా. పిల్లలు ప్రదర్శనలు ఎంతో జోరుగా చేయండి అని బాబా చెప్తున్నారు. బాబా ఏర్పాట్లను చేయిస్తున్నారు. పిల్లలు ప్రయత్నించాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ప్రకాష్ మణి దాది స్మృతి దిన సందర్భంగా మ్యారథాన్ చేసినారు, అబు రోడ్ నుంచి మౌంట్ అబు వరకు. తర్వాత నిన్నటి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినారు. అనేక స్థానాల్లో భారతదేశ వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతున్నారు, రక్తదాన శిబిరాలు, తర్వాత నషాముక్త అభియాన్లు చేస్తున్నారు. సో ఇవన్నీ అనేకంగా సందేశం ఇచ్చేటువంటి సేవలు. బాబా ఇంకా విశాల బుద్ధిగా చెప్తున్నారు. పెద్ద పెద్ద హాల్స్లో పెట్టండి, ఒకేసారి పెట్టండి, అడ్వర్టైజ్మెంట్ చేయండి. ఇది బాబా చెప్పేది. ఎగ్జిబిషన్ పెట్టండి, బాబా చిత్రాలు పెట్టండి అని. పిల్లలు ప్రయత్నించాలి బాబా అంటున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవంతుడు వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రజలను రచిస్తారు. కావున తప్పకుండా ఎంతోమంది బ్రాహ్మణులను రచించి ఉంటారు కదా, ఇప్పుడు మళ్ళీ రచిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది బ్రాహ్మణులు బ్రాహ్మణీలు ఉన్నారు. బాబా ఈ బ్రాహ్మణ ధర్మాన్ని సంగమ యుగంలో రచిస్తారు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు మరియు అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయాలను ఇంకే శాస్త్రాల్లోనూ లేదు. ఎప్పుడైతే పతిత ప్రపంచం పావనంగా అవ్వాల్సి ఉంటుందో అప్పుడు బాబా వస్తారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారానే రచనను రచిస్తారు. కానీ ఎప్పుడు రచిస్తారో అర్థమే తెలీదు. ఏదైనా కొత్త రచనను రచిస్తారేమోనని భావిస్తారు. బ్రహ్మను సూక్ష్మవతంలో ఉన్నట్లుగా భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఉన్నారని మీరు భావిస్తారు. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు, పవిత్రంగా అయ్యి మళ్ళీ ఫరిస్తాలుగా అయిపోతారు, సాక్షాత్కారాన్ని పొందుతారు. పిల్లలు అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ కేవలం కదలికలు మాత్రమే, సైగలు మాత్రమే ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ లోకమే సైగల లోకం, సూక్ష్మవతనం. మీరు ఒకప్పుడు మూగ సినిమాలను చూశారు. ఫస్ట్లో వచ్చింది మూగ సినిమాలే కదా, దాని తర్వాత ఈ సినిమాలు. దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ అయిపోయినాక కలర్లు.
పిల్లలు అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ కేవలం సైగలు మాత్రమే ఉంటాయి, అది సైగల ప్రపంచం అన్నారు. మీరు ఒకప్పుడు మూగ సినిమాలను చూశారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ విషయాలన్నింటినీ మీరు తెలుసుకున్నారు. మూలవతనము నిశ్శబ్ద లోకము, అక్కడ ఆత్మలు ఉంటాయి. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరాలు ఉంటాయి. మరి తప్పకుండా అక్కడ ఏదో భాష కూడా నడుస్తుంది కదా. ఆత్మలైన మన స్థానము శాంతిధామము. ఆ తర్వాత సూక్ష్మవతనం ఉందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అక్కడ బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగము మరియు సత్యుగం యొక్క సంగమం. ఇక్కడికి బాబా వస్తారు. ఇక్కడి నుండి బ్రాహ్మణులైన మీరు వెళ్తారు. పుట్నిల్లు మెట్నిల్లు కూడా ఉంది కదా. ఇక్కడ వీరిరువురు మీ తండ్రులే, బ్రహ్మబాబా శివబాబా. పిల్లలను పుష్పాలుగా తయారు చేసేందుకు బాబ్దాదాలు ఇద్దరూ కష్టపడుతున్నారు. ముసల్మాన్లు కూడా గార్డెన్ ఆఫ్ అల్లా, అలాకి బగీచా అంటారు. కరాచీలో ఒక పఠాన్ ఉండేవారు. అతడు ముందు నిల్చొని ఉండేవారు. చూస్తూ చూస్తూ అలా పడిపోయేవాడు. ఏమిటని అడిగితే, నేను ఖుదా యొక్క పూల తోటలోకి వెళ్ళాను, మాకు ఖుదా పూలిచ్చాడు అనేవాడు. బ్రహ్మబాబా తన అనుభవాన్ని చెప్తున్నారు. అతడికి జ్ఞానమైతే లేదు. అసలు నిజమైన పూల తోట అని దేన్నంటారో మీకు తెలుసు. అది ముళ్ళ అడవి అయినట్లయితే ఇది పూల తోట. మీ బుద్ధిలో మొత్తం రహస్యమంతా ఉంది. సత్యుగం ఏమిటో కలియుగం ఏమిటో మీకు తెలుసు. సత్యుగం పూల తోట, కలియుగం ముళ్ళ ప్రపంచం, అడవి. మీ బుద్ధిలో మొత్తం రహస్యం ఉంది. మీకెంతో సంతోషం ఉండాలి, మేము సత్యుగంలోకి వెళ్తాం, గార్డెన్లోకి వెళ్తామని. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. దీని విస్తారం ఎంతో ఉంది. మీ బుద్ధిలో ఎంత క్లుప్తంగా ఇవన్నీ కూర్చొని ఉన్నాయి. పిల్లలైన మీరు రచయిత అయిన బాబా ద్వారా రచయిత మరియు రచన గురించి తెలుసుకున్నారు. బ్రహ్మను రచయిత అని అన్నారు. రచయిత ఒక్కరే, బలిహారం కూడా ఒక్క బాబాదే. మొట్టమొదటి రచన బ్రహ్మది, ఆ తర్వాత కృష్ణుంది. బ్రహ్మ ఉన్నారు కాబట్టి బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. పాండవులను బ్రాహ్మణులుగా భావించరు. అక్కడ పాండవులు లౌకిక బ్రాహ్మణులు, లౌకిక పాండవులు కౌరవులు క్షత్రియులు కదా వాళ్ళు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు కావాలి. ఇది ఆత్మిక యజ్ఞం. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. ఆత్మకి తండ్రి ద్వారానే జ్ఞానం లభిస్తుంది. మనల్ని మనుష్యులు చదివించడం లేదని మీకు తెలుసు. ఆత్మలందరినీ తండ్రి చదివిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు కదా. కృష్ణుని ద్వారా స్థాపన అని ఎక్కడా లేదు, అది అసంభవం కూడా. బ్రహ్మ ద్వారా శివుడు స్థాపన చేసి కృష్ణునిగా మార్చుతారు బ్రహ్మని. కృష్ణుడు చేస్తాడా? లేదు కదా, పరంపిత పరమాత్మ చేస్తారు. విష్ణువు ద్వారా పాలన. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణ కంబైన్డ్ స్వరూపమే శ్రీ మహావిష్ణువు. బ్రహ్మ మరియు విష్ణువుల పాత్ర ఎంత ఉంది? బ్రహ్మముఖ వంశావళి మళ్ళీ అక్కడికి వెళ్ళి విష్ణుపురిలోకి దేవతలుగా అవుతారు. బ్రహ్మనే విష్ణువు, విష్ణువే బ్రహ్మ కదా. కానీ విష్ణువు నుండి బ్రహ్మగా కావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. బ్రహ్మ నుండి విష్ణువుగా కావడానికి, సంగమయుగం నుంచి సత్యుగంలోకి వెళ్ళేకి, రియలైజేషన్ కావడానికి 1 సెకండే కదా. అందుకే బాబా అంటున్నారు, విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు బాబా చెప్తున్నారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అయ్యేందుకు 1 క్షణం పడుతుంది. విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు 84 జన్మల సత్యుగం నుంచి కలియుగం వరకు. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! వీటిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇవి అనంతమైన విషయాలు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు చదువుని చదివి బేహద్దు రాజ్యాన్ని తీసుకోవాలి, సృష్టి చక్రాన్ని తీసుకోవాలి. ఆత్మయే శరీరం ద్వారా తెలుసుకుంటుంది. అంతేకాని ఆత్మ ద్వారా శరీరం యొక్క జ్ఞానం లభిస్తుందని కాదు. అలా జరగదు. ఆత్మయే జ్ఞానం తీసుకుంటుంది. మీకెంత సంతోషం ఉంది! ఈ అంతర్గతమైన గుప్త సంతోషం మీలో ఉండాలి. చదువు యొక్క సంస్కారాలు ఆత్మలో ఉన్నాయి. దుఃఖము కూడా ఆత్మకే కలుగుతుంది. నా ఆత్మకు దుఃఖాన్ని కలిగించకండి అని అంటారు కదా. పిల్లలకి ఇప్పుడు ఎంత జ్ఞానం అనే ప్రకాశం లభిస్తోంది కనుక ఎంత సంతోషం ఉండాలి. సాగర్ని ద్వారా రీఫ్రెష్ అయ్యి మేఘాలు వెళ్ళి వర్షాన్ని కురిపించాలి. అంటే మధుబనానికి వెళ్ళి మేఘాలైన మనము జ్ఞానాన్ని నింపుకొని మళ్ళీ మన ఊర్లోకి వచ్చి అందరికీ చెప్పాలి, కురిపించాలి వర్షాన్ని. పరస్పరం కలిసి ప్రదర్శని మొదలైనవి తయారు చేయడంలో సహాయం తీసుకోండి. అభిరుచి ఉండాలి. సేవ మరియు సేవ.
అచ్చా బాబా చెప్తున్నారు. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం. ఎన్ని విషయాలు చెప్తున్నారు చూడండి. సేవ కోసం అనేక ఉబలాటం ఉండాలి అని చెప్పారు. రకరకాల సేవలు ఉన్నాయి. రకరకాల సేవల్లో మనమందరం పాల్గొనాలి. భిన్న భిన్న సేవలు. బాబా అంటున్నారు సారాంశం. బాబా ద్వారా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అపారమైన సంతోషంలో ఉండాలి. విశాల బుద్ధి కలవారిగా అయ్యి ఎంతో బాగా సేవ చేయాలి. సెకండ్ పాయింట్, బాబా ద్వారా ఏ స్మృతి అయితే లభించిందో దాన్ని విస్మృతిలోకి తీసుకురాకూడదు. పవిత్రంగా ఉంటాము అని బాబాతో ఏ ప్రతిజ్ఞ అయితే చేశారో దానిని పూర్తిగా నిలబెట్టుకోవాలి. బాబా ద్వారా ఏ స్మృతి అయితే లభించిందో దాన్ని విస్మృతిలోకి తీసుకురాకూడదు, మర్చిపోకూడదు. పవిత్రంగా ఉంటామని బాబాతో ఏ ప్రతిజ్ఞ చేసినామో దాన్ని నిలబెట్టుకోవాలి. అంటే అనేక విషయాల్లో ప్రతిజ్ఞను మర్చిపోకూడదు. వరదానం, అతీత స్థితి యొక్క అభ్యాసం ద్వారా, న్యారా స్థితి యొక్క అభ్యాసం ద్వారా ఫరిస్తా స్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించే నిరంతర సహయోగిగా కండి. న్యారా స్థితి యొక్క అభ్యాసంతో ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకోగలరు. అలాంటి వాళ్ళే నిరంతర సహయోగిగా కాగలుగుతారు. ఏ విధంగా ఏదైనా వస్త్రాన్ని ధరించడం లేదా ధరించకపోవడం మన చేతుల్లో ఉంటుందో అటువంటి అనుభవమే ఈ శరీర రూపీ వస్త్రంతో కూడా ఉండాలి. ఏ విధంగా వస్త్రాన్ని ధరించి కార్యం చేసిన తర్వాత ఆ కార్యం పూర్తి అవ్వడంతో ఆ వస్త్రం నుండి దూరమైపోతారో, అంటే ఇప్పుడు పెళ్ళి, పెళ్ళికి పట్టు చీర కట్టుకొని పోతాము, మళ్ళీ అట్లే ఉంటామా? మనం ఏమన్నా రోజు కట్టుకుంటామా? పట్టు చీర లేదు కదా, ఇంకా ఇంటికి వచ్చి మామూలు డ్రెస్ వేసుకుంటాం. అట్లాగే బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు శరీరము మరియు ఆత్మ రెండింటిలోనూ నడుస్తూ తిరుగుతూ న్యారాగా అయ్యే అనుభవం చేయాలి. అప్పుడే నిరంతర సహయోగిలు, యోగిలు అని పిలువబడతారు. ఈ విధంగా న్యారాగా ఉండే పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా స్వరూపము మరియు భవిష్య రాజ్య పదవి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. అంతిమంలో ఈ సేవ ద్వారానే ప్రభావం వెలువడుతుంది. అంటే ఎక్కువ ప్రభావశాలి సేవ ఏది అంటే, ఇప్పుడు అంతిమ సమయం ప్రకారంగా విశేషంగా స్వయంని అన్నింటి నుంచి దూరంగా చేసుకుంటూ సూక్ష్మంగా మనసా సేవను చేస్తూ పోవాలి. ఎంతెంత మనసా సేవ చేస్తామో అంతంత ఫరిస్తా స్వరూపాన్ని స్వయం అనుభవం చేస్తాము. విశ్వాత్మలందరికీ కూడా అనుభవం జరుగుతుంది. అందుకే బాబా ప్రభావం సేవ ద్వారా స్వయం ఫరిస్తా అయితే అప్పుడు సేవ ద్వారా ప్రభావం వెలువడుతుంది. స్లోగన్, సంగమయుగంలో ఒక క్షణంని వ్యర్థం చేసుకున్న అది ఒక సంవత్సరాన్ని వ్యర్థం చేసుకోవడం వంటిది. అట్లా లెక్క పెట్టుకుంటే ఎన్ని వేస్ట్ చేస్తా అంటాం చూడండి. సంగమయుగంలో ఒక క్షణాన్ని వేస్ట్ చేసుకుంటే ఒక సంవత్సరాన్ని వేస్ట్ చేసుకోవడం కల్పంలో. అవ్యక్త ప్రేరణ, అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కండి, పవిత్రంగా కండి. బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరంగిక వారసత్వం సదా సుఖస్వరూపం, శాంతి స్వరూపం, మానసిక సంతుష్టత. వీటిని అనుభవం చేయడానికి మనసు యొక్క పవిత్రత కావాలి. జమ చేసుకునే విధి మనసా వాచ కర్మణ పవిత్రంగా ఉండడం. ఇందుకు పునాది పవిత్రత. సేవలో సఫలతకు ఆధారం కూడా పవిత్రత. సంకల్పం లేదా మాటలలో మరే ఇతర భావము ఉండకూడదు. భావంలో కూడా పవిత్రత, భావనల్లో కూడా పవిత్రత ఉండాలి. భావంలో కూడా పవిత్రత, భావనలో కూడా పవిత్రత. భావమే కనపడదు, భావనే కనపడదు, ఆత్మనే కనపడదు. ఇవన్నీ ఆంతరంగికంగా అర్థం చేసుకునే విషయాలు. అచ్చా
ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.